హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఇండియాలో వరుసగా ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ పేరు చెబుతారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశారు నరేంద్ర మోదీ. అవును, భారత రాజకీయాలలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. భారత రాజకీయాలలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా, అది కూడా వరుసగా కొనసాగటం విషయంలో ఈ రికార్డు నమోదైంది. 1966 జనవరి 24వ తేదీ నుంచి 1977 మార్చి 24వ తేదీ వరకు ఇందిరాగాంధీ 4077 రోజులు ప్రధానమంత్రిగా నిరంతరాయంగా కొనసాగారు. ఇప్పుడు మోదీ ఆ రికార్డును బ్రేక్ చేశారు. 2025 జూలై 25వ తేదీతో నిరంతరాయంగా వరుసగా 4078 రోజులు ప్రధానమంత్రి పదవిలో ఉండి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు మోదీ. ఈ ఒక్క రికార్డు మాత్రమే కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి, ఇన్ని రోజులు ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తి కూడా మోదీనే. కాంగ్రెసేతర ప్రధానుల్లో వరుసగా 2 సార్లు 5 ఏళ్ల పూర్తి కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్నది కూడా మోదీనే. ఇక దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 6130 రోజులు ప్రధానిగా పనిచేసి ఈ రికార్డులో మోదీ కంటే ముందున్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత జవహర్లాల్ నెహ్రూది. ఆయన అత్యధికంగా 6130 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరాగాంధీది. 4077 రోజుల పేరిట ఆ ఘనత ఉంది. 1966 జనవరి 24వ తేదీ నుంచి మార్చి 24, 1977 దాకా ఆమె ఆ పదవిలో కొనసాగారు. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. జూలై 25తో నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానిగా 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లయింది. అలాగే భారత్కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతను సొంతం చేసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి అయిన 74 ఏళ్ల మోదీ గతేడాది జూన్లో వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 26, 2014న తొలిసారి అత్యున్నత పదవిలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, కాంగ్రెసేతర పార్టీ నుండి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా నరేంద్ర మోదీ. మోదీ ఈ సాధనతో భారత రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఆయన స్వాతంత్రం తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రిగా, అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర పార్టీ నాయకుడిగా, హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి వచ్చిన అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా రకరకాల విశిష్ట గుర్తింపులను సొంతం చేసుకున్నారు. గుజరాత్లోని వడ్నగర్లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోదీ తన తండ్రికి రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మడంలో సహాయం చేసేవారు. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS, భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ ఉన్నత స్థానానికి ఎదిగారు. మోదీ రాజకీయ జీవితం దాదాపు 24 సంవత్సరాలుగా రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో ఎన్నికైన ప్రభుత్వాలని నడిపించడంలో కీలక పాత్రగా ఉంది. ఆయన 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన బీజేపీకి 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలలో వరుసగా 3 విజయాలు అందించారు. ఈ విజయాలు ఆయనను నెహ్రూ తర్వాత 3 వరుస ఎన్నికలలో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానిగా నిలిపాయి. మొత్తంగా ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేయడం బీజేపీకి ఒక విజయమే. ఈ విజయంతో భారత చరిత్రలో వరుసగా అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.